వేదాలని 3 భాగాలుగా విభజింపబడింది. ఒకటేంటి సంహిత, రెండోది బ్రాహ్మణం, మూడోది ఉపనిషత్తులు. మూడో దాన్ని బ్రాహ్మణాలు, ఈ 3వ భాగం ఉపనిషత్తులు అంటే చివరి భాగాలన్నమాట. ఈ సంహితలో అన్ని మంత్రాలు ఉంటాయి. అందుకనే వేదమాత అన్నారు. మంత్రాలు మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పాం? మంత్రం తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాలి, తండ్రి దగ్గర నుంచి యజ్ఞం నేర్చుకోవాలి. ఈ బ్రాహ్మణాలన్నీ కూడా యజ్ఞాలు ఎట్లా చేయాలో నేర్పింపబడతాయి. సో తండ్రి పుత్రుడికి యజ్ఞం ఎట్లా చేయాలో నేర్పాలి. కాబట్టి ఈ బ్రాహ్మణాలన్నీ కూడా తండ్రి పాత్రని సూచిస్తాయి, మంత్రాలన్నీ కూడా తల్లి పాత్రను సూచిస్తాయి, బ్రాహ్మణాలన్నీ తండ్రి పాత్రను సూచిస్తాయి, ఉపనిషత్తులన్నీ గురువు యొక్క పాత్రని సూచిస్తాయి. సో ఇట్లా ఈ 3 వేదాలన్నీ 3గా విభజింపబడిన అంటే ప్రతి వేదము మనకి 4 రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అంటే వేదాలు అపౌరుషేయాలు ఎన్నో లక్షల మంత్రాలు ఉన్నాయి, వాటి 1,00,000 పైన మంత్రాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ సరిగ్గా క్రోడీకరించి 4 భాగాలుగా వేదవ్యాసుడు మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పేసి విభజించి మళ్ళా ఆ వేదాలు కూడా ఒక్కొక్క వేదం 3 భాగాలుగా ఉంటాయి. ఏంటది? సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం అనే దాంట్లో అరణ్యకం అంటే ఆ చివరి దాంట్లో ఉపనిషత్తులు ఉంటాయన్నమాట. దాన్ని ఉపనిషత్తుల కింద చెప్తారనమాట.